మహాభారతం నుండి మీరు ఎప్పుడు వినని ఒక మూడు విషయాలు చెప్దాం అనుకుని వచ్చినాను. ఫస్ట్ వన్ ఏంటంటే, మహాభారత గ్రంథాన్ని రచించిన వ్యక్తి వ్యాసుడు, వ్యాస భగవానుని తల్లి సత్యవతీదేవి ఒక చేప కడుపులో నుంచి పుట్టిండేది సత్యవతీదేవి, వ్యాస భగవాని తల్లి. సెకండ్ వన్ ఏంటంటే, మనం అనుకున్నట్ల సినిమాల్లో చూపించిన విధంగా అర్జునుడు కానీ తర్వాత ద్రౌపది కానీ బాగా తెల్లగా నిగనిగలాడుతుంటారు, కానీ అది రాంగ్. అది అర్జునుడు, ద్రౌపది, కృష్ణుడు వీళ్ళు ముగ్గురు నలుపే. వీళ్ళ రంగులు నలుపు, వీళ్ళు నల్ల రంగులోనే ఉంటారు. కానీ నలుపైన కూడా ముఖంలో కాంతి మాత్రం కాంతి ప్రకాశిస్తూ ఉంటుంది, కానీ వాళ్ళ రంగు మాత్రం నలుపు. మూడవది ఏంటంటే, మనం సినిమాలో చూపించినట్ల రథాలు చిన్న ఉండేవాడ. ఒరిజినల్ రథాలు ఎట్టుంటాయంటే, ఒక్కొక్క రథము ఒక 2-3 ఎకరాలంత విస్తీర్ణంగా ఉంటుంది అన్నట్టు. ఒక రథంలో ఒక 60-70 వేల ఖచ్చితంగా ఒక రథంలో ఒక 50 లక్షల కత్తులు, ఒక 50 లక్షల గదలు, ఒక 100 బాణాలు. అదేవిధంగా ఆ రథంలో నర్తకులు డ్యాన్స్ చేసేవాళ్ళు, మళ్ళీ బాగా యుద్ధం చేయని ప్రోత్సహించే వాళ్ళు. అట్లా ఇంతమంది చాలా ఒక పెద్ద సమూహమే ఉంటుంది ఒక రథంలోనే. సినిమాల్లో చూపించే విధంగా రథాలు అన్నీ సన్నగా ఉండవేడ. ఒరిజినల్గా మహాభారతంలో ఉన్న రథాలు ఒక్కొక్క రథానికి పట్టేంత విస్తీర్ణము 2-3 ఎకరాలు అవుతుంది ఒక రథమే. అంత పెద్దగా ఉంటుంది ఒక రథము. మీకు ఏ విధంగా అర్థమైతే చెప్పాలంటే, ఒక రథము ఎంత ఉంటుందంటే, ఒక 4 బస్సులు వేసి ఒక 10 బస్సులు వేసి ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా ఒక రథం మాత్రమే ఉంటుంది ఒరిజినల్గా. అయితే అర్జునుడు, ద్రౌపది రంగులు వాళ్ళ కలర్ నలుపు కలరే వాళ్ళు. ద్రోణాచార్యుడు తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మన మహాభారతాన్ని రచించిన వ్యక్తి ఎవరు? వ్యాస భగవానుడి తల్లి ఎవరంటే, ఒక చేప కడుపులో నుంచి పుట్టినది సత్యవతీదేవి. ఈ 3 ఇంట్రెస్టింగ్ విషయాలు. ఇవి నచ్చితే ప్రతి ఒక్కరు నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు మీరందరూ నా ఫ్యామిలీ అనుకొని మీకు అందరికీ ఈ వీడియో షేర్ చేస్తున్నా. నా వీడియో వచ్చిన ప్రతి ఒక్కరు, నా వీడియో మీరు చూసిన ప్రతి ఒక్కరు, నేను మీ ఫ్యామిలీ పర్సన్ లాగా, మీ ఫ్రెండ్ లాగా అనుకొని ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎంకరేజ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. జై హింద్.